ప్రపంచాన్ని చుట్టి వచ్చే పోటీ. ఒకరోజు శివపార్వతులకి దేవతలందరూ కలిసి ఒక పండుని ఇచ్చారు. ఆ పండుని వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరూ కావాలనుకున్నారు. అప్పుడు తల్లిదండ్రులైన శివపార్వతులు ఆ పండుని ఎవరికివ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచించారు. అప్పుడు పార్వతీదేవి, ఎవరైతే ఈ ప్రపంచం మొత్తాన్ని 3 సార్లు చుట్టూ తిరిగి మొదటగా వస్తారో వారికే ఈ పండు బహుమతిగా ఇస్తానంది. వెంటనే కార్తికేయుడు తన నెమలి వాహనాన్ని ఎక్కి గాల్లోకి ఎగురుతూ ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి పూజలు చేయసాగాడు. ఈ విషయంలో కార్తికేయుణ్ణి ఓడించడం వినాయకుడి వల్ల కాదని అనుకున్నాడు గణేశుడు. ఎందుకంటే వినాయకుడి వాహనం ఎలుక, కార్తికేయుడి వాహనం నెమలి. అది నెమలిలా వేగంగా వెళ్లలేదుగా. వినాయకుడు కాసేపు ఆలోచించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. నెమ్మదిగా తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టాడు వినాయకుడు. ఎంతో భక్తితో శివపార్వతులకు 3 సార్లు ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు శివపార్వతులు వినాయకుణ్ణి ఎందుకు ప్రపంచం చుట్టూ తిరగట్లేదని అడగ్గా, దానికి వినాయకుడు, మీరే నా ప్రపంచం, నేను ఎక్కడికో దూరంగా వెళ్లే అవసరం లేదు అన్నాడు. ఈ మాటలు విన్న శివపార్వతులు వినాయకుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు, చాలా ఆనందించారు. కార్తికేయుడు తిరిగి వచ్చాక జరిగిందంతా తెలుసుకున్నాడు. వినాయకుడి ఆధిపత్యాన్ని అంగీకరించి శిరస్సు వంచి నమస్కరించాడు.